స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 160 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో 15 ఏళ్లుగా పాలనా దక్షతలు లేక ప్రజలు నానా వేతనలు పడుతున్నారు. ఈ వేతనలు తీర్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటే సమస్యలు చెప్పుకోవాలని పట్టణ ప్రజలు ఆశలు మాత్రం అడియాశలుగానే మిగిలాయి. ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్లో సమస్యలు మాత్రం కోకొల్లాలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. చినుకు పడితే బురద నీటిలో రోజులు తరబడి ఉండాలి. పట్టణం మాత్రం జల దిగ్బంధంలో ఉంటుంది. 50 డివిజన్లుగా అప్గ్రేడ్ చేసినటువంటి ఈ కార్పొరేషన్కి ఎందుకు ఎన్నికలు జరిగే పరిణామాలు లేవు? అసలు ఏ తప్పిదం ఈ పట్టణ ప్రజల పాలిట శాపంగా మారింది అన్న విషయంపై శ్రీకాకుళం మున్సిపాలిటీకి చిట్ట చివరి చైర్పర్సన్గా నిర్వహించినటువంటి పద్మావతి మనతో ఉన్నారు. ఈ కార్పొరేషన్కి ఎన్నికలు జరగకపోవడంతో ఈ కార్పొరేషన్ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ మాటలో విందాం. చూస్తే కనుక 15 ఏళ్ళు కావస్తోంది, పాలనా దక్షతలు లేరు. ఎవరికి తమ సమస్య చెప్పుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు ఈ కార్పొరేషన్ ప్రజలకి. పేరు పెద్ద ఊరు దెబ్బ అన్నటువంటి ఒక పరిణామాల మధ్య టౌన్లో జీవించాల్సి వస్తుంది. ఈ విషయంపై ఎన్నికలకి ఏ అంశం ఆటంకం? ఎన్నికలకు సంబంధించి పంచాయతీలు విలీనం చేస్తామని అప్పుడు రెజల్యూషన్ కూడా చేయడం జరిగింది. యాక్చువల్గా అందరూ అది పంచాయతీలు కలపడమే కరెక్ట్ అన్న వాదన అప్పట్లో వినిపించేది. అప్పుడు ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉండడం వలన మన మాట సాగకుండా చేయాలన్న ఒక ఉద్దేశం మీద పంచాయతీలకు సంబంధించిన పెద్దలు కోర్టుకు వెళ్ళడం జరిగింది. సరే, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలి. కానీ వాళ్ళు కూడా దీన్ని పక్కన పెట్టి అదే కేసులను కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇలాగ ఎవరికి వాళ్ళు ఈ విధానం పాటించడం వల్ల ప్రజలకు చాలా అన్యాయం అయితే జరుగుతుంది. ప్రజలు నిరంతరం కూడా ఏం కోరుకుంటారు? వాళ్ళ ఉన్న ప్రాంతం శుభ్రంగా ఉండాలని, వర్షం వచ్చిన నీరు నిలబడకూడదని, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలని, దోమలు రాకుండా ఉండాలని, అంటే మున్సిపాలిటీకి సంబంధించి ఈవినింగ్ అయ్యేసరికి లైట్స్ వెలగాలని, వాటర్ సప్లై బాగుండాలని, ఇవన్నీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశాలు. వీటిని పక్కదోవ పట్టించే విధంగా ఎన్నికలు లేకపోవడం. ఎన్నికలు ఎందుకు అవ్వాలంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క లీడర్, ఆ లీడర్ దగ్గరికి ఆ స్థానిక ప్రజల సమస్యలు పట్టుకెళ్ళి బాబు ఇలా ఉంది, లేకపోతే అమ్మ ఇలా ఉంది అని చెప్తే వెంటనే స్పందిస్తారు. ఎందుకంటే లోకల్ బాడీస్ అనేటప్పటికీ ఒక 2000 ఇళ్ళకి మధ్యలోనే ఆ లీడర్ ఉంటారు కనుక వాళ్ళకు అందుబాటులో ఉన్న నాయకుడికి వాళ్ళ సమస్యలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. 15 ఏళ్ళు కావస్తున్న ఆ పరిపాలనా దక్షత అందుబాటులో లేకపోవడంతో ఈరోజు ఎప్పట్లోగా ఆ పరిపాలనా దక్షకుడు ఆ ప్రజలకు అందుబాటులో వచ్చే పరిణామాలు కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. నాకైతే కనిపించడం లేదండి. నిరంతరం కోర్టు అనే చెప్తున్నారు తప్పితే దీని పరిష్కారం ఎవరూ ఆలోచించడం లేదు. నేను ఇంతకుముందే అనుకున్నాం, విలీనం చేయాలనుకుంటే చేయండి, వద్దంటే మానేయండి అనుకుంటే. ఇప్పటికే విలీనం చేయాలనుకున్న గ్రామాలకి వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ అందించడం, శానిటేషన్ అందించడం ఇవన్నీ ఇప్పటికే ప్రారంభించేశారు. గత 10-12 సంవత్సరాలుగా వాళ్ళకి అందుతున్నాయి. మరి వాళ్ళు ఎందుకు వద్దంటున్నారో మరి మాకు అర్థం అవ్వలేదు. న్యాయపరమైనటువంటి సమస్యలు ఆటంకంగా ఉన్నప్పుడు కూడా ఆ 7 పంచాయతీలకు మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం పెద్దపీట వేస్తున్న కార్పొరేషన్ అధికారులు ఎన్నికలు నిర్వహించే దిశగా ఎందుకు ఆ ఆటంకాలని అతిక్రమించలేకపోతున్నారు? అదే మాకు అర్థం కాదండి. అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ కనుక దీన్ని కార్పొరేషన్ చేయాలన్న ఒక ఉద్దేశం మీద అప్పట్లో చేయడం జరిగింది. అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో మాకైతే అర్థం అవడం లేదు. ప్రజలు అంటే ఇలాంటి విధానం వల్ల ప్రజలు మోసపోతున్నారు, ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఎన్నికలంటే ప్రజలు పెద్ద ఆసక్తి చూపించడం వల్లే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి, తర్వాత జనరల్ ఎలక్షన్కి వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. ప్రజలు చాలా విరక్తిగా ఉన్నారు. హెడ్ క్వార్టర్లో 15 సంవత్సరాల నుండి ఎన్నికలు లేకపోతే ఏంటి మా ఓటు పనికిరాదా, మేం పనికిరామన్న ఫీలింగు ఇటు మహిళలు, యువత, పెద్దలు, సీనియర్ సిటిజన్స్ అందరూ ఇదే మాట. మేము ఓ 10 మంది కూర్చున్నా, ఈ ఫంక్షన్కి వెళ్ళినా ఇదే అడగడం జరుగుతుంది. పట్టణవాసులు పడుతున్నటువంటి ఈ వేతనలు ఓవైపు ఉంటే, ఇటీవల ఏదైతే అసెంబ్లీ వేదికగా
ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించిన తోటపాలెం కావచ్చు, కుశాలపూర్ ఈ 2 పంచాయతీలను కూడా తిరిగి ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో కలపాలని ఎమ్మెల్యే పట్టుబడుతున్నారు. అది కనుక జరిగితే మళ్ళీ రెడ్డొచ్చాడు మొదలెట్టు పరిస్థితి మున్సిపాలిటీకి వస్తుంది, కార్పొరేషన్కి. సేమ్ మీరు అన్నదే కరెక్ట్. ఎందుకంటే ఎవరు విధానాన్ని వాళ్ళు అమలుపరచడానికి చూస్తున్నారు. వాళ్ళకి ఆ పంచాయతీలు కావాలి. కరెక్టే, ఇంతకుముందు కలిపేటప్పుడు వాళ్ళు ఏమయ్యారు, అప్పుడు మానేసి ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి నాయకులు అది కలపకూడదు అని చెప్తున్నారు. అంటే ఇది ఒక సెక్షన్ నడుస్తూ ఉంటుంది. మనం ఎప్పటికీ అక్కడ రోడ్స్, తోటపాలెంలో రోడ్లు వేయడం జరిగింది, వాటర్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది, లైట్లు వేసాం, ఇవన్నీ చేసాం. ఇప్పుడు మాకొద్దు అని అంటే ఇదేనండి అసలు. మరి కొన్ని సంవత్సరాలు అవ్వన్నా మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. చూస్తే కనుక కార్పొరేషన్లో మాత్రం ఈ పంచాయతీలను విలీనం ప్రక్రియ 15 ఏళ్ళుగా పాలనా దక్షతలను దూరం చేసిందన్నటువంటి స్పష్టత మాత్రం ఇంకెప్పట్లో ఎన్నికలు జరుగుతాయన్నట్టు పరిణామాలు మాత్రం కనుచూపు మేరలు కల్పించట్లేదు అన్నట్టు మాత్రం నిర్ధారించుకోవచ్చు. అది అంతే కదా, మరి ఎవరికి వారే దానికి అసలు కౌంటరు కోర్టులో వేస్తున్నారా లేదా, లీగల్గా ఎవరు ఫాలో అవుతున్నారు, లీగల్గా ఏవి అటెంప్ట్ చేస్తున్నారు, కలపడం వల్ల అభివృద్ధి చెందుతుంది కదా, ఆ ప్రాంతాలకి వాల్యూస్ పెరుగుతాయి అన్న విషయాన్ని కోర్టు దృష్టి తీసుకెళ్ళడం లేదు. కోర్టు కూడా ఇవన్నీ గమనించాలి. ఇన్ని సంవత్సరాల నుండి ఎన్నికలు అవ్వకుండా ఈ ఫైల్స్ అన్ని పెండింగ్ పెట్టుకొని ఉండడం, అది కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుందని నేనైతే చెప్తాను. మీ హయాంలోనే ఆ రెజల్యూషన్ పాస్ అయింది, పంచాయతీ విలీనం ప్రక్రియ. అప్పట్లో కాస్త వాళ్ళు మాత్రం నిరాకరించినప్పుడు కూడా క్రమేణీ మౌలిక సదుపాయాలు పొందుతున్నటువంటి ఆ పంచాయతీ ప్రజలు మాత్రం ఈరోజు కార్పొరేషన్లో కొనసాగించాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. వారి మాట కాదని ఈరోజు పాలకులు వారికి అనుకూలంగా ఈ పంచాయతీలను తిరిగి మళ్ళీ రీబ్యాక్ చేసుకున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అదే వాళ్ళకి ప్రజలకు ఎప్పుడు సదుపాయాలు కావాలనే కోరుకుంటారు. మెరుగైన సదుపాయాలు అందాలి, మనము చుట్టుపక్కల ప్రాంతాలు సరిగా ఉండాలని ప్రతి కుటుంబం, ప్రజలు, ఆ వీధులు అన్నీ కోరుకుంటాయి. కానీ అవి వద్దని నాయకులు మాట్లాడుతున్నారు. మరి అదైతే తప్పు కదా. ఏదో ఒక దిశ వైపు వెళ్ళాలి, కానీ ఎప్పుడూ అడ్డుపెట్టి ఏదో ఒక సమస్య సృష్టించి ఎన్నికలు జరగకుండా ఎలా అడ్డు పెడదామని ఆలోచించడం అయితే చాలా తప్పది. మీ ఎమ్మెల్యే పోస్టులు మీకున్నాయి, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, కానీ మిగతావి ఈ ప్రజలకు సంబంధించి వాళ్ళ తాలూకా నష్టాన్ని, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందిని గమనించడానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి, స్థానికంగా నాయకులు ఉండాలన్నది వాళ్ళు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే 6 నెలల్లో శ్రీకాకుళం కార్పొరేషన్కి ఎన్నికలు జరిపిస్తానని హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే 16 నెలలు కావస్తున్న ఆ ప్రక్రియలో ప్రయత్నం ఏమైనా ఉందని భావించవచ్చు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీ ఉండేటప్పుడు వాళ్ళ పనులన్నీ జరిగిపోతాయి. 2 మండలాల్లో ఏమీ ఉండదు, ఫండింగ్ ఉండదు, సరైన అధికారులు అంటే ఆ స్థాయి అధికారులే తప్పితే హెడ్ క్వార్టర్లో కార్పొరేషన్లో ఉన్న అధికారులు ఈ సిస్టము, ఇంజనీరింగ్ సిస్టము, శానిటేషన్కి ఒక సెక్షను ఇలాగా ఉండడం కష్టం. అందుకు వాళ్ళు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోతేనే మంచిది అనుకుంటారు. ఇటు మున్సిపాలిటీ, అటు 2 మండలాలు హెడ్ క్వార్టర్లు ఏది చేసినా హైలైట్ అవుతుంది. తర్వాత ప్రజలకి ఏం చూడకపోయినా ఎవరేం అడగరు. ఎందుకంటే ఆయన ఏమైనా ప్రశ్నించే మనసులో ప్రశ్నించే దానికి ఏమైనా ఉందా? నేను ప్రశ్నించక్కర్లేదు, ప్రజలే రేపు సమాధానం చెప్తారు. 6 మాసాల్లో ఎన్నికలు పెడతామన్నారు, మాట ఇచ్చారు కదా, ఎందుకు మాట నిలబెట్టుకోలేదు? మరి మా పరిస్థితి ఏంటి, మాకెందుకు ఎన్నికలు పెట్టరు అన్నది ప్రజల్లో ఉంది. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏంటన్నది చూపిస్తారు. చూస్తే కనుక ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక పరిపుష్టి కల్పన కోసం స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రయాణంపై ఒక తోటి మహిళగా ఏ విధంగా ఆ పథకాన్ని అంటే ఏకీవిస్తారు? అంటే ఇప్పుడు ఆ పథకం తేవడం ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక ఇప్పుడు 1.5 సంవత్సరం తర్వాత ఏదో అది ప్రారంభించినట్టున్నారు. దానివల్ల వాళ్ళే ఆలోచించాలి, దీనివల్ల మహిళలకు ఏం ఉపయోగం ఉంది, దీనివల్ల సమస్యలే తప్పితే ప్రయోజనం ఉందా లేదా అన్నది ఒకసారి వాళ్ళు చర్చించుకోవాలి. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చేస్తారు, కానీ
ఏది ప్రయోజనం, ఏది ఆర్థికంగా బలపడడానికి ఆ కుటుంబానికి మనం సాయం అందించగలం, ఎలాంటి సమస్యలు తీరిస్తే వాళ్ళ కుటుంబం నిలదొక్కుంటుంది అని ఇవన్నీ ఆ కుటుంబానికి సంబంధించిన విషయాలే ఆలోచించాలి తప్పితే ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం అందించాలన్నది ఆలోచించాలి. కానీ అలా కాకుండా ఫ్రీ బస్ పెట్టాము, వెళ్ళండి, కొట్టుకోండి, తనుకోండి, ఇది కాదు. అండ్ సహజంగా అంటే మహిళలు చాలా శాంతంగా ఉంటారు. వారి వారి అవసరాలు బట్టి వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. వేగం వెళ్ళాలనో ఏదో కొన్ని సమస్యలు అప్పటికప్పుడు మనసులో వచ్చినటువంటి సమస్యలు అవి ప్రేరేపించకుండా మంచి న్యాయమైన పద్ధతిలో కుటుంబానికి ఆర్థికమైన బలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచించుంటే బాగుండేది. చూస్తే కనుక ప్రస్తుతం 15 ఏళ్ళుగా ఎన్నికలు నోచుకోలేని శ్రీకాకుళం కార్పొరేషన్లో మాత్రం పాలకులు ఎన్నికలు జరగకపోతే బాగుండు అన్నటువంటి ప్రక్రియ మాత్రం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏ ఆటంకాలు అయితే 7 పంచాయతీల నుండి అడ్డంగా ఉన్నాయో వాటిని విలీనం చేయాలా వద్దా నిర్ణయం అధికార పార్టీపై ఉంటుంది. కాకపోతే న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడాను విలీనం చేసినటువంటి 7 పంచాయతీలు కూడాను కార్పొరేషన్ నిధులు వెచ్చించి ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు కూడాను ఎన్నికలు జరపడానికి ఏ అంశాలు ఆటంకంగా నిలుస్తున్నాయి, జరపకుండా కార్పొరేషన్ అభివృద్ధికి గండి కొట్టేందుకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మాత్రం ఆమె తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే 6 నెలల్లో కార్పొరేషన్కి ఎన్నికలు జరిపిస్తామని మాట ఇచ్చినట్టు ఎమ్మెల్యే ఈ విషయంపై కనీసం ప్రస్తావించకపోవడం, ఈ పరిణామాలను చూస్తుంటే కనుక శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నా కూడాను ఏ మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి ఒక దుర్భర జీవనం సాగిస్తున్న కార్పొరేషన్ ప్రజల పాలిట మాత్రం ఎన్నికలు జరగకపోవడం ఇదొక దురదృష్టకరమైన పరిణామం చెప్పుకోవచ్చు. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలు ఇచ్చిన సమస్యల పరిష్కారాన్ని దిశగా వెళ్ళకపోవడంతో పట్టణ వాసులు మాత్రం సమయం కోసం వేచి చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి వారి జవాబు మాత్రం ఎలా ఉండబోతుందో అన్న విషయం మాత్రం ఊహ కూడా అందదు. 15 ఏళ్ళుగా ఎన్నికలు జరిపించిన ఈ కార్పొరేషన్కి ఎప్పట్లోకి ఎన్నికలు జరుగుతాయి, పాలనా దక్షతలు ఎప్పుడు ఆ ప్రజలకు అందుబాటులోకి వస్తారనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.